వెల్కమ్ టు రాజనీతి. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, అంతకుముందు గుంటూరులో పర్యటన, ఈ రెండు పర్యటనలు గతంలో కూడా బాధితుల పరామర్శ పేరుతో, చనిపోయిన వాళ్ళ పరామర్శ పేరుతో జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న హడావుడి, వాళ్ళు ప్రదర్శిస్తున్న ప్లకార్డులు ఇవన్నీ చూస్తే సమాజం గురించి ఆలోచించే వాళ్ళకి భయం వేస్తుంది. సమాజంలో ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్ళకి ఇవన్నీ కూడా కంపరంగా అనిపిస్తాయి. ఏదైనా ఒక రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం మేలు చేస్తారో, ప్రజల జీవితాలని ఎలా బాగు చేస్తారో చెప్పాలి. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా అదే చెప్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలు వీళ్ళంతా మేము అధికారంలోకి వస్తే విధ్వంసం చేస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన కార్యకర్తలు అరాచకంగా రెచ్చిపోతున్నారు. ఆయన పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఆయన చావులకు వెళ్ళినా, పరామర్శలకు వెళ్ళినా రాజకీయ ర్యాలీలాగా స్లోగన్స్ చేసుకుంటూ వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మనం చావింటి దగ్గర ఉన్నాం, మీరు ఎక్కువ హడావిడి చేయకూడదు, నినాదాలు ఇవ్వకూడదు అని ఆయన చెప్పట్లేదు. ఆ పార్టీ కార్యకర్తలకు ఎలాగూ వివేచన ఉండదు, వాళ్ళకి ఎవరో ఒకరు చెప్పాలి కనీసం. కానీ నాయకుడు చెప్పడు, పైగా ప్రోత్సహిస్తాడు కూడా. ఇబ్రహీంపట్నం పర్యటనలో మనం చూసాం, కార్యకర్తలు తాగుతూ ఊగుతూ సైలెన్సర్లు తీసేసి పెద్ద పెద్ద శబ్దంతో బైకులు నడుపుతూ రౌండ్లు వేస్తూ రోడ్ల మీద ఆ దారిని వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బంది కలగజేశారు. అదేమని అడిగితే దాడులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని బూతులు తిడుతూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులను దూషిస్తూ చాలా అరాచకంగా బిహేవ్ చేశారు. ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చనిపోయారు. ఒక ఆయన గుండెపోటుతో చనిపోతే ఇంకో కుర్రాడు ప్రమాదంలో చనిపోయాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఏదో చావు పరామర్శను విగ్రహావిష్కరణకు వెళ్ళాడు. ఆ సందర్భంలో కూడా జగన్ కారు కింద పడి ఒక వృద్ధుడు చనిపోయాడు, గుండెపోటుతో ఒక యువకుడు చనిపోయాడు. ఇలా జనంలోకి వెళ్తున్నప్పుడు చనిపోతున్నారు, అట్లీస్ట్ కొన్ని జాగ్రత్తలు తీసుకుందామనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండదు, ఆ పార్టీ నాయకులకు ఉండదు, ఆ ర్యాలీలు నిర్వహించే నాయకులకి ఉండదు. రాజకీయ సభ, రాజకీయ ర్యాలీనో అయితే ఓకే, కానీ ప్రైవేటు కార్యక్రమాల సందర్భంగా రెచ్చిపోవటం, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా వీళ్ళ వల్ల సామాన్య జనం ఇబ్బంది పడటం కూడా మనం చూస్తున్నాం. 7-8 గంటల పాటు రోడ్ల మీద షో చేస్తూ ఉంటే ట్రాఫిక్ అంతా నిలిపేసి ఎమర్జెన్సీగా వెళ్లాల్సిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అంబులెన్స్లో ఉన్న రోగుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. జగన్మోహన్ రెడ్డి పదే పదే మేము వచ్చిన తర్వాత తెలుగుదేశం అనుకూల అధికారులను, నేతలను బట్టలు ఊడదీసుకొడతాం, సప్త సముద్రాల అవతలున్న లాక్కొచ్చి కొడతాం, సినిమా చూపిస్తాం అని మాట్లాడుతూ ఉంటే కార్యకర్తలు కూడా ఆయన స్ఫూర్తితో రెచ్చిపోతున్నారు. గూండాలని, క్రిమినల్స్ని, లంపెన్స్ని ఎమ్మెల్యేలను, ఎంపీలను చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యే అంటాడు, ఒక మహిళా ఎమ్మెల్యేని ఉద్దేశించి జుట్టు పట్టుకొని రోడ్ల మీద ఏడ్చుకెళ్తా ఉంటాడు. మరి వాడికి సంస్కారం నేర్పలేదేమో వాడి తల్లిదండ్రులు. ఒక మహిళా ఎమ్మెల్యేని ఆ రకంగా కామెంట్ చేస్తాడు. ఇంకొక ఆకురవుడి, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాం, మీ కళల్లోకి కూడా వస్తామని బెదిరిస్తూ ఉంటాడు. వాడి మీద మర్డర్ కేసు ఉంది, ఈ మధ్య కొట్టేసినట్టుంది కోర్టు. ఇక కార్యకర్తలు అయితే రోడ్ల మీద మేకపోతుల తలలు నరికి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. గంగమ్మ జాతరలో మేకపోతులను నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం, 2029లో నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారు. అంటే ఏంటి, వీళ్ళు ఏం సందేశం ఇస్తున్నట్టు? వీళ్ళ నాయకులు విధ్వంసం సృష్టిస్తారంట. ఇది ఒక ప్రజాస్వామ్యం, ఇక్కడ వ్యవస్థలు ఉంటాయి, రాజ్యాంగం ప్రకారం పరిపాలించాలి. కానీ వాళ్ళకి ఇవేం పట్టవు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళు ప్రూవ్ చేశాడు. ఆయన అధికారంలో ఉండగా ప్రూవ్ చేశాడు, ఏ రాజ్యాంగ నిబంధనలు పాటించవని ప్రూవ్ చేశాడు. ఏ పార్టీ అయినా కూడా గెలిపిస్తే మీ బతుకుల్లో మార్పు తెస్తాం, మీకు సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్తుంది. జనం కూడా అదే కోరుకుంటారు. రాష్ట్రం బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. కానీ విధ్వంసాన్ని ఎవరు కోరుకోరు. అలా కోరుకుంటున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మానసిక పరమైన సమస్యలు ఉన్న సైకోలై ఉంటారు. రాజకీయాలంటే రెచ్చగొట్టడం, కొట్టుకోవటం కాదు. అధికారంలో ఉన్నప్పుడు జనరంజకంగా పరిపాలన చేస్తే జనం మళ్ళీ గెలిపిస్తారు. ఓడిపోతే
మళ్ళీ జనం మనసులు గెలుచుకునే ప్రయత్నం చేయాలి కానీ జనాన్ని భయపెట్టి గెలుద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు. లంపెన్ శక్తులు మినహా మిగతా అందరూ కూడా ప్రశాంతంగా బతకాలనుకుంటారు, భద్రత కోరుకుంటారు. పిల్లలు మహిళలు బయటికి వెళ్తే మళ్ళీ భద్రంగా ఇంటికి వచ్చే వాతావరణం ఉండాలని కోరుకుంటారు. వైసీపీ సైకోలు మరోసారి వస్తే సినిమా చూపిస్తాం, రప్ప నరుకుతాం, జగన్ సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం లాంటి స్లోగన్లు పోస్టర్లతో రెచ్చిపోతే జనం దాన్ని ఆమోదించరు. వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి తన మైండ్ సెట్ని విజయవంతంగా కార్యకర్తల దాకా చేర్చాడని అనుకోవాలి. నేను ఇబ్రహీంపట్నంలో చూసా, ఒక మహిళ నువ్వు సృష్టించే విధ్వంసం కోసం చూస్తున్నామని ఒక ప్లకార్డు పట్టుకుంది పళ్ళన్ని ఎగిలిస్తూ. ఇది చూస్తే మనకు అర్థమైపోద్ది తన మైండ్ సెట్లో కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి ట్యూన్ చేసుకున్నాడు అనిపించింది. అంత విధ్వంసం కోరుకుంటున్న మహిళ పాపం ఆ ఇంట్లో వాళ్ళని మాత్రం ప్రశాంతంగా ఎందుకు ఉంచుతుంది? 2029లో పొరపాటున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే వీళ్ళంతా కత్తులు బాంబులు పట్టుకొని రోడ్ల మీద స్వైర విహారాలు చేయరన్న గ్యారంటీ అయితే లేదు. ఇళ్ల మీద పడి దోపిడీలు అత్యాచారాలు చేసి తిరిగి బాధితుల మీద కేసులు పెట్టించరన్న నమ్మకం అయితే లేదు. అంత ఉన్మాదంగా ఊగిపోతున్నారు వీళ్ళు. మానవ నాగరికత రాతి యుగం నుంచి మధ్యయుగాలు దాటుకొని ఆధునిక యుగం నుంచి అత్యాధునిక యుగంలోకి వెళ్తుంది. కాలానుగుణంగా నాగరికత పెరుగుతూ ఉంది, తిరోగమనంలో లేదు. రాచరికాలు అంతరించి ప్రజాస్వామ్య వ్యవస్థలు వచ్చినాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఫ్యాక్షనిస్ట్ భావజాలంతో బతుకుతున్నాడు. తన ఫ్యాక్షన్ మైండ్ సెట్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన భవిష్యత్తు వికాసం వైపా అంధకారం వైపా నిర్ణయించుకోవాల్సింది మనమే. Like, share and subscribe to Rajaniti channel.